సక్సెస్ మనీ మంత్ర హెడ్డింగ్. సో జాబ్ బెస్టా, బిజినెస్ బెస్టా? బిజినెస్ బెస్టా, ఒక నెట్వర్కింగ్ మార్కెటింగ్ సంబంధించిన సక్సెస్ మనీ మంత్ర బెస్ట్ అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో జాబ్ చేసే వాళ్ళకి కామన్గా శాలరీ వస్తుంది మంత్లీ. బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ పైన ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడికి ఇది మీకు తెలిసిందే, నాకు తెలిసిందే. జాబ్లో మనకి ఒక కంఫర్ట్ ఉంటుంది. ఏం కంఫర్ట్? మనం పలానా టయానికి వెళ్ళిపోయి పలానా టయానికి ఎగ్జిట్ అవుతాం. బిజినెస్ మన ఇష్టం, మనం ఎప్పుడైనా పోతాం, ఎప్పుడైనా వస్తాం. అట్లానే జాబ్లో రొటీన్ లైఫ్ అంటే మార్నింగ్ 9కి పోతాం, ఈవినింగ్ 6. కొంతమంది నైట్ షిఫ్ట్ డ్యూటీస్, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంతమందికి 2 నుంచి 10 వరకు అని, నైట్ 10 నుంచి మార్నింగ్ 6, 7, 8 అట్లా. అంటే నైట్ అంతా హెల్త్ పాడవుతూ ఉంటుంది. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. బట్ శాలరీస్ కొద్దిగా మేబీ వాళ్ళకి 70,000-80,000 హైయెస్ట్ శాలరీస్ ఉంటాయి. 1 lakh లేదా 2 lakhs పని చేసేది వాళ్ళే. ఇంకా అంతకన్నా హై ప్యాకేజ్ ఉన్న వాళ్ళు మేబీ పని చేయరు. వాళ్ళ కింద టీంని లీడ్ చేస్తూ ఉంటారు. అది మనకి తెలిసింది. అదే బిజినెస్లో అయితే మనకి బిజినెస్ పెరిగే కొద్ది గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో జాబ్లో మనకంటూ ఒక బాస్ ఉంటాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ బాస్ చెప్పినట్టు మనం చేయాలి. ఆయన ఏదన్నా టాస్క్ ఇచ్చినా కానీ ఏదన్నా చేయమన్న పని మనం చేయాలి. ఓకేనా? అదే బిజినెస్లో అనుకోండి, మనకు ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ కానీ లేదంటే ఒక బిజినెస్కి సంబంధించిన అతను ఉంటాడు. అదే నెట్వర్కింగ్కి వచ్చేటప్పటికి మనకంటూ ఒక లీడర్ ఉంటాడు. అతను ఎలా సక్సెస్ అయ్యాడు, అతను స్టెప్ టు స్టెప్ అతను ఎలా అచీవ్మెంట్ అయ్యాడు అనేది మనకు నేర్పిస్తాడు. సో దాన్ని బట్టి మనం కూడా నేర్చుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. మనకు అక్కడ మన లీడర్ ఎవరైతే ఉన్నారో అతను ఫ్రెండ్లీగా ఉంటాడు, ప్లస్ మనతో కలివిడిగా ఉంటాడు. ఇక్కడ మనకి జాబ్లోకి వచ్చేటప్పటికి మన బాస్ ఎవరైతే ఉన్నాడో అతను మనతో ఫ్రెండ్లీగా ఉండడు, ఎంతసేపు డిఫరెంట్గా ఉంటాడు. సో ఐ మీన్ మీకు చెప్పాలంటే రూడ్గా ఉంటాడు. సమ్ కంపెనీస్లో కొంతమంది వీళ్ళతో మాట్లాడేది ఏంది అన్నట్టుగా డీల్ చేస్తూ ఉంటారు. అంటే మనం చిన్న చూపు చూసినట్టు అంటరాని వాళ్ళని పట్టించుకోరంటారా, లైక్ అట్లా కొన్నిసార్లు జాబుల్లో ఇలా ఉంటుంది. ఇంకా టాస్క్ అంటారా, వాళ్ళకి జాబులు అనేది వాళ్ళకి ఏవో టాస్క్ ఇస్తారు, ఈ పని చేయి ఈ టైం లోపల, ఇట్లా టాస్క్స్ ఉంటాయి. అదే మనకి బిజినెస్లో అనుకోండి, లీడర్ ఏం చెప్తాడు, నీకు ఈ టాస్క్లు అంటూ ఏముండవు. ఇక్కడ నువ్వు ఇదిగో ఇది అచీవ్మెంట్ అయితే ఈ అచీవ్మెంట్ అయితే ఇదిగో ఇలా నువ్వు గోల్ అచీవ్మెంట్ అవుతావు, ఇట్లా నీవు అనుకున్నది ఇక్కడికి వెళ్ళాలంటే ఈ విధంగా చేస్తే ఇట్లా మనకి విజన్ ఉంటుంది. అదే ఇక్కడ జాబ్లో మనకి ఒకవేళ మనం అచీవ్మెంట్ చేయకపోయినా జీతం ఇస్తారో లేదా ఇట్లాంటి భయాలు ఉంటాయి. అదే మనం నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఆర్ బిజినెస్లో అయితే మనకంటూ ఒక సక్సెస్ అనేది ఉంటుంది. ఓన్ బిజినెస్ అయితే మనం చేసుకున్న దానికి తగ్గట్టుగా ఇన్కమ్ వస్తుంది. అదే నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మనము స్టార్టింగ్ ఇన్కమ్ తక్కువగా ఉండొచ్చు, కానీ చేసే కొద్దీ పోయే కొద్దీ మనకి ఇన్కమ్ గ్రోత్ బాగుంటుంది. సో ఈ సబ్జెక్ట్లో నేను చెప్పదలుచుకుంది జాబా లేదంటే బిజినెస్ అనేది మీరే ఎంచుకోండి. బిజినెస్ అంటే బిజినెస్లో సొంత వ్యాపారం పెట్టుకోవాలంటే ఈ రోజుల్లో జాబ్ చేయాలంటే మీకేం జాబ్ ఏమి ఊరికేం రాదు. సో మీరు కనీసం డిగ్రీ లేదా 10th ఇంట్రో డిగ్రీయో పీజీయో చేసి ఉంటారు. అన్ని డిగ్రీలు ఉన్నా మీకు ఉద్యోగం ఇస్తారంటే ఇవ్వరు. అడిషనల్ స్కిల్స్ ఏదో ఒకటి ఉండాలి. అడిషనల్గా దేనిపైన మీరు స్పెషలైజేషన్ ఉండాలి. సో దాన్ని బట్టి మీకు ఉద్యోగం ఇస్తారు. అంటే ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ పరంగానే ఒక 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మీరు కష్టపడిన చదువు ఒక ఎత్తు, స్కిల్స్ మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళు సంవత్సరం పడుతుంది. అట్లా ఒక 30 ఏళ్ళు మీరు జాబు చేయాలంటే ఒక 30 ఏళ్ళు మీరు కష్టపడాలి. అదే బిజినెస్ చేయాలంటే మీకు బిజినెస్ పైన మీకు అవగాహన ఉంటే ఆ బిజినెస్ని మీరు చేయడానికి మీ కాడ మనీ ఉంటే సరిపోతుంది. దానిపైన సబ్జెక్టు నాలెడ్జ్ అంటే లోటుపాట్లు ఎలా తెచ్చుకోవాలి, ఎలా అమ్మాలి అనేది మీకు ఒక అవగాహన ఉంటే మీ బిజినెస్ని మీరు చేసుకోవచ్చు. మ్యాక్సిమం బిజినెస్లో సేల్సే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ జాబ్లో మనకు వచ్చేటప్పటికి ఇలాంటి బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళు కావాల్సింది ఈ జాబ్ హోల్డర్స్కి అంటే వాళ్ళకొక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ కావాలి, ఒకటి ఇంకోటి కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
బిజినెస్ మ్యాన్స్ అంతా ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వెబ్సైట్ కావాలి. ఆ వెబ్సైట్ ఎవరు డిజైన్ చేస్తారు? ఈ జాబ్ హోల్డర్సే డిజైన్ చేస్తారు. ఓకేనా? ఈ వెబ్సైట్ డిజైన్ చేయగలిగిన ఈ క్యాపబిలిటీ ఉన్న వీళ్ళు ఒక సర్టన్ అమౌంట్ అంటూ ఫిక్స్ చేసి తీసుకుంటారు. అదే వీళ్ళకి మహా అయితే ఒక వెబ్సైట్ డిజైనింగ్ హైయెస్ట్గా 5 లక్షల రూపాయలు అనుకుందాం, హైయెస్ట్. ఓకేనా? అదే ఒక బిజినెస్ మ్యాన్ తన ఒక చిన్న ఐడియాలతో పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి, మనకి ఉదాహరణకి చాయ్ వాలా అని చెప్పి ఒక అతను టీ పైన చేసి బిల్ గేట్స్ని అప్రోచ్ అయ్యాడు. ఇప్పుడు అతను ఏ ఫ్రాంచైజెస్ ఇస్తున్నాడు చాయ్ వాలా అని చెప్పి. ఫ్రాంచైజెస్ చూడండి, ఒక టీ అమ్మే అతను ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఎంటర్ప్రైనర్స్గా ఎలా మారిపోయాడు. ఓకేనా? సో అతను ఇప్పుడు ఫ్రాంచైజెస్ అతను బిజినెస్ని విస్తరింపజేశాడు. సో ఈ విధంగా బిజినెస్ మ్యాన్స్ జాబ్ హోల్డర్ కన్నా బిజినెస్ మ్యాన్ సో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాడు. టైం ఫ్రీడమ్ ఉంటుంది. వీళ్ళకి జాబ్ ఏదన్నా సెలవు కావాలన్నా బాస్ని అడగాలి, బాస్ పర్మిషన్ ఇస్తేనే వెళ్ళగలగాలి. రెండోది అయితే జాబ్ ఒకటండి, సెక్యూరిటీ ఉంటుంది. మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని కంపెనీల్లో ఇన్సూరెన్స్ ఉంటాయి కాబట్టి సో జాబ్ అనేది సెక్యూరిటీగా ఉంటుంది. లిమిటెడ్ ఇన్కమ్, రొటీన్ లైఫ్. అలానే చూసుకుంటే రొటీన్ లైఫ్, మీ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. కొంతమంది జాబ్లో వాళ్ళకి వచ్చే ఇన్కమ్తో వాళ్ళ డ్రీమ్స్ని కొంతమంది ఫుల్ఫిల్ చేసుకుంటారు, కొంతమంది ఫుల్ఫిల్ చేసుకోలేకపోవచ్చు. అదే బిజినెస్లో మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది, మీకు నచ్చినట్లుగా వ్యవహరించవచ్చు, మీకు డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది, మీరు కొన్ని డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అట్లానే నెట్వర్కింగ్ పీపుల్స్, ఒక బిజినెస్ పెట్టాలన్నా మనకి ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కానీ కోర్స్ ఆఫ్ అమౌంట్ కానీ కావాలి. ఒక చిన్న మీరు ఇప్పుడు నేను చాయ్ వాళ్ళనే ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక చిన్న టీ కొట్టు పెట్టాలన్నా కానీ మనకి టీ కొట్టుకి కనీసం రోజు ఒక 5 లీటర్లు 6 లీటర్ల పాలంటే ఇప్పుడు లీటరు 60-70 రూపాయలు ఉంది. సో 50 రూపాయలు అనుకుందాం లీటరు. 2 లీటర్లు 100, 5 లీటర్లు అంటే అంతే సింపుల్ 500 అవుతుంది. 5 లీటర్లు అంటే 2 లీటర్లు 100, 250 అవుతుంది పాలు. ప్లస్ గ్యాస్ అని, స్టవ్ అని, ఎక్విప్మెంట్ కొనాలిగా, ప్లస్ ఆ సెటప్ ఒకటి సెట్ చేయాలిగా. కొట్టు లేకపోతే టీకి సంబంధించింది కనీసం టీ కొట్టు పెట్టాలన్నా ఈరోజు చీప్ అండ్ చీప్గా 30,000, 40,000, 50,000 కావాలి. అదే నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మీరు ఒక చిన్న అమౌంట్తో పెద్ద అమౌంట్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఉన్న ఏకైక ఆప్షన్, ఒక పేదవాడు ధనవంతుడిగా మారడానికి నాకు తెలిసిన ఏకైక మార్గం నెట్వర్కింగ్ మార్కెటింగ్. అది నేను ఎందుకు చెప్తున్నానంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్ గురించి నువ్వు ఇంతలా మాకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా స్కామ్స్ ఉన్నాయి, చాలా మోసాలు ఉన్నాయి. దేంట్లో లేవండి? బిజినెస్లో లేవా? ఉద్యోగాల్లో లేవా? బ్యాక్ డోర్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షలు అనుకుంటున్నారు. వాళ్ళ కాడ తీసుకున్న డబ్బులతో కొంతమంది నేను చూశాను. వాళ్ళ కాడ తీసుకున్న డబ్బులతో ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నాడు. ఆడికి జీతం 20,000 అంటున్నాడు. ఆడికి అటెండ్ 2 లక్షలకి ఎన్నాళ్ళు జీతం ఇవ్వచ్చండి? ఆడికి 10 నెలలు ఇవ్వచ్చు. ఆడి చేత ఈ 10 నెలలు ఏం చేయించుకుంటున్నాడు? ఫ్రీ ఆఫ్ చార్జీలు చేసుకుంటున్నాడు. 5-6 నెలలు జీతం ఇస్తున్నారు. ఆ 7వ నెలలో నీ డాక్యుమెంట్స్ ఫేకు, నువ్వు పెట్టిన రెఫరెన్స్ ఫేకు. ఎందుకంటే వాడు పోయేది ఆడి కాడ ప్రాపర్ స్కిల్స్ లేకేగా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, స్కిల్స్ లేవు, లేదా ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏదో ఒకటి లోపం. ఆ లోపాన్ని వాడు కవర్ పుచ్చుకోవడానికి బ్యాక్ డోర్ లాగా కొంతమంది నేను చూసిన ఎక్స్పీరియన్స్ పైన చెప్తున్నాను. బ్యాక్ డోర్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లోనే వాళ్ళకి 5 నెలలు 6 నెలలు వాళ్ళకి శాలరీలో కటింగ్ చేసుకోవటం అట్లా ఇట్లా అని దొబ్బేసి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు వాడి టైం పీరియడ్ ఎంత పోయిందండి? ఆల్మోస్ట్ 1 ఇయర్లో వాడు పెట్టిన పెట్టుబడే వాడికి జీతం ఇచ్చి వాడి చేత ఫ్రీగా పని చేయించుకుంటున్నారు. కొంతమంది 5 నెలలకు 3 నెలలకు 2 నెలలకి వెరిఫికేషన్లో దొరకపోవచ్చు. కొంతమంది అవి కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అదే నీ ఓన్ బిజినెస్ అనుకో, లాభం రావచ్చు, నష్టం రావచ్చు, ఏమైనా జరగచ్చు. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంది, ప్రోడక్ట్ ఎంత కొనాలి, ఎంత కమ్మాలి, నీకు అవుతున్న ఖర్చు ఏంటి, మంచి ఏంది, చెడ్డేంది, అవి కూడా దానిపైన వేసుకొని, అంటే ఆ ప్రోడక్ట్ పైన వేసుకొని, అంటే ఒక ప్రోడక్ట్ని ఎంత కమ్మాలి అనేది నీకు ఒక అవగాహన వస్తే 40 రూపాయలకు ఒక ప్రోడక్ట్ కొన్నావు, 80 రూపాయలకు అమ్ముతున్నావు, ఈ పైన ఇంకా 40 రూపాయలు ఉంది, నీ ఖర్చు, ట్రాన్స్పోర్ట్, నీ మెయింటెనెన్స్ అవి ఇవి కూడా ఇంకొక 40 పడింది, 80కి అమ్ముతున్నావు. సో అప్పుడు ఏమవుతుంది? బిజినెస్లో
నువ్వు నీకు కావాల్సిన ప్రోడక్ట్ని నువ్వు అమ్మాలనుకున్నది బ్యాలెన్స్ షీట్గా బ్యాలెన్స్ చేసుకున్నావు. బిజినెస్ పెరిగే కొద్దీ ₹1 ₹2 పెంచుకుంటే అదే ఆ ఇన్కమ్ పెద్ద యూజ్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. సో ఎంతమంది కస్టమర్స్ వస్తే అంత ఇన్కమ్. సో బిజినెస్లో నీకంటూ ఒక టైం పీరియడ్ ఏమి ఉండదు. నీకు నచ్చిన టైంలో నీ బిజినెస్ నువ్వు చేసుకోవచ్చు. రొటీన్ లైఫ్ ఉండదు. ఒడిదుడుకులు ఉంటాయి, ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. సో రిస్క్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ హై రేంజ్లో ఉంటాయి, లాస్ ఎలా ఉంటుందో ప్రాఫిట్స్ కూడా అలానే ఉంటాయి. జాబ్ కన్నా బిజినెస్ బెస్ట్, బిజినెస్ కన్నా నెట్వర్కింగ్ మార్కెటింగ్ బెస్ట్. అలానే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. అదే నెట్వర్కింగ్ మార్కెటింగ్. ఒక పేదవాడు ధనవంతుడిగా మారటానికి ఉన్న ఏకైక మార్గం నాకు తెలిసింది. నేను ఫస్ట్ ఒక జాబ్ హోల్డర్ అండి. జాబ్ హోల్డర్ తర్వాత నుంచి నేను ఎటువంటి బిజినెస్ అయితే చేయలేదు, కానీ బిజినెస్ చేసే వాళ్ళతో కొన్నాళ్ళు నేను ఆ జర్నీ చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. సో అమౌంట్ బిగ్ అమౌంట్ పెట్టాలి, దానికి తగ్గట్టుగానే రిటర్న్స్ వస్తాయి. వాళ్ళు పెట్టిన దానికి తగ్గట్టుగా ₹1,00,00,000 పెడితే మేబీ ఒక 10%, 10 lakhs పెడితే 10% అంటే ఎంత అవుతుంది మీరు ఇమాజినేషన్ చేయండి. ₹1,00,00,000 పెట్టినోడికి 10% అన్నా, ₹1,00,000 పెట్టినోడికి 10% అన్నా, మహా అయితే బిజినెస్లో 10%, 20% అంటే పెట్టుబడికి తగ్గట్టుగా, అంటే అతను పెట్టే పెట్టుబడికి తగ్గట్టుగా రొటేషన్ అవుతూ ఉంటుంది. అది పెరిగి పెరిగి మహా అయితే 20-30%. బిజినెస్ బాగా గ్రోత్ పెరిగిందంటే అంటే అది మార్కెట్లో విపరీతమైన సేల్స్ ఉంటే దాన్ని బట్టి బిజినెస్ గ్రోత్ కూడా ఉంటుంది. అదే పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి ఏదైనా తేడా పడింది అంటే అదేదో అంటారు కదా, ఉన్నది ఉంచుకుంది రెండు పోతాయి. అట్లానే జాబ్ కన్నా బిజినెస్ బెస్ట్, బట్ బిజినెస్లో కొంత రిస్క్ ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ జాబ్ అనేది సెక్యూరిటీ. మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మీకు ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఎంతసేపు మీరు తిరిగినా ఆ సర్కిల్లోనే తిరుగుతారు. అంటే మీ టైమింగ్ ప్రకారం మీరు వేరే కొత్తవి ఏవి చూడాలన్నా చేయాలన్నా కానీ మేబీ పాసిబిలిటీ కాకపోవచ్చు. అదే బిజినెస్లో మీకు పాసిబిలిటీ ఉంది. ఈ బిజినెస్ కన్నా నెట్వర్కింగ్ మార్కెటింగ్ బెస్ట్ అండి. నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఎందుకు బెస్ట్ అంటున్నానంటే, నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది, హ్యూజ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది, మీరు ఒక పెద్ద టీం బిల్డ్ చేసుకోవడానికి. యువర్ నెట్వర్క్ అంటే మీకు ఎంతమంది పరిచయం ఉంటే అంతమంది నుంచి మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. యువర్ నెట్వర్కే యువర్ నెట్వర్త్. సో మీరు ఒక టీం బిల్డ్ చేసుకోవడానికి నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఇది మంచి ఆపర్చునిటీ. ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మనకి ఓన్గా బాస్ అంటూ ఏముండడు, మనకంటూ ఓన్ టాస్క్స్ ఏముండవు. మనం ఎంత సంపాదించుకోవాలనుకునేది మన గోల్ని బట్టి, మన అచీవ్మెంట్ని బట్టి ఉంటుంది. సో మనకు ఉండేది ఇక్కడ నెట్వర్కింగ్ మార్కెటింగ్లో లీడరు, ప్లస్ మనకు సబ్జెక్టు గైడెన్స్ ఇస్తూ అతను ఎలా ఎదిగాడు, మనకి ఎలా ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటాడు. రెండోది నెట్వర్కింగ్ మార్కెటింగ్లో ఒక చిన్న అమౌంట్తో పెద్ద అమౌంట్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి ఆపర్చునిటీ. పోతే చిన్న అమౌంట్తో నువ్వు ఎన్నో ప్రయత్నాల్లో అదొక చిన్న ప్రయత్నంగా భావించవచ్చు. నేను కూడా గతంలో చాలా నెట్వర్కింగ్ కంపెనీల్లో చేశాను. సో ఆ కంపెనీలు చాలా వరకు కొన్నాళ్ళలో కొంతమంది సంపాదించుకున్నారు, కొంతమంది లాస్ అయ్యారు. క్రికెట్ గేమ్లో ఒక టీం విన్ అయితే ఒక టీం లాస్ అవుతుంది. ఏదైనా అంతే. బిజినెస్లో కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. నెట్వర్కింగ్ మార్కెటింగ్లో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. జాబ్లో కొంతమంది సక్సెస్ అవుతారు, ఫెయిల్యూర్ అవుతారు. ఎవరు ఏ రంగంలో అయినా ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మనపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంచుకున్న దానిపైన మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ చూసినట్లయితే సక్సెస్ మనీ మంత్రాలో మనకి ఇది ప్రోడక్ట్ మనం డైరెక్ట్ సబ్జెక్ట్కి వచ్చేస్తున్నాం. సక్సెస్ మనీ మంత్రాలో మనకి జాయినింగ్ అమౌంట్ 4,199. సో 4,199 కట్టడం వల్ల మనకి ఆదిత్య బిర్లా లెనిన్ క్లబ్ ఒక గిఫ్ట్ ప్యాక్ వస్తుంది. దాంట్లో మనకి ప్రీమియం షర్ట్ గిఫ్ట్ ఒకటి, ప్యాంట్ గిఫ్ట్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో దాని ఎంఆర్పి వచ్చేటప్పటికి ₹4,206. మనకి జాయినింగ్ అమౌంట్ 4,199. సో బోత్ ఆర్ సేమ్. సో అక్కడ నువ్వు ఎటువంటి లాస్ అయ్యేది ఏం లేదు. ఓకేనా? సో కంపెనీ వెబ్సైట్ వచ్చేటప్పటికి successmoneymantra.in అండి. ఓకేనా? సో ఈ successmoneymantra.inలో మనం ఒక ప్రోడక్ట్ బై చేయడం వల్ల మనము ఇక్కడ ఒక లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటాం. ఈ లైఫ్ టైం మెంబర్షిప్ వల్ల మనకి ఏంట్రా బెనిఫిట్ అంటే
మనం కట్టిన అమౌంట్ వర్తబుల్ ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. సో అందులో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఒకటి డైరెక్ట్ ఇన్కమ్, 2 లెవెల్ ఇన్కమ్, 3 అవార్డ్స్ అండ్ రివార్డ్స్. డైరెక్ట్ ఇన్కమ్లో మనం ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని 400s వస్తాయి. సో మనకి ఇక్కడ ఈ డైరెక్ట్ రెఫరల్ ఇన్కంలో మనం ఇది మ్యాట్రిక్స్ ప్లాన్. ఈ మ్యాట్రిక్స్ ప్లాన్ 5x5 అప్ టు 10 లెవెల్స్ వరకు ఉంది. సో మనకి ఇక్కడ 5x5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్కెట్లో ఒక 20 మంది తెలుసు. నేనేం చేశాను, నాకు తెలిసిన ప్లాన్ని ఒక 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేయటము, వీడియోస్ ద్వారానో, ప్లాన్ ప్రజెంటేషన్, ఎనీవే ఎలా అయినా నేను వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పాను. 20 మంది జాయిన్ అవటం, 20 మందికి చెప్పాను. 10 మంది ఇంట్రెస్ట్ ఉన్నారు, 10 మంది ఇంట్రెస్ట్ లేరు అనుకోండి. ఆ 10 మంది రావటం వల్ల నాకేమవుతుంది, సో నా డైరెక్ట్గా 10 మంది జాయిన్ అవటం వల్ల 10 మంది కాడ నుంచి 1400 ఎంత అవుతుంది, 4000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఇది 5x5 అన్న. సో నాకు డైరెక్ట్గా 5 పడతారు. రిమైనింగ్ 5 ఆ 5 కింద ఒక్కొక్కరు ప్లేస్మెంట్ అవుతారు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, రెఫరల్ ఇన్కమ్ మాత్రం నాకే వస్తుంది. సో ఇక్కడ లెవెల్ 1లో మనకి డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి మనకి 1250 రూపాయలు వస్తుందండి. అంటే ఇది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే పర్ హెడ్ ఒకళ్ళు వచ్చినా సరే లెవెల్ ఇన్కంలో మనకి ఒక పర్సన్ వచ్చిన ఏ లెవెల్ అయినా సరే, 1వ లెవెల్ కానీ 1 to 10 లెవెల్స్లో ఏ ఒక్కళ్ళు జాయిన్ అయినా మనకి లెవెల్ ఇన్కమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్లో మనకి 5 నెంబర్స్ కంప్లీట్ అయితే 1250. అంటే ఇప్పుడు 1250 డివైడెడ్ బై 5 అంటే ఒక పర్సన్ జాయిన్ అవటం వల్ల లెవెల్ 1 ఇన్కంలో మనకి 250 రూపీస్ వస్తుంది. అట్లా 5 కంప్లీట్ అవటం వల్ల ఏమవుతుంది, మనకి 1250. అదే మనకి మనం నా ద్వారా 10 మంది జాయిన్ అయినారు, ఆ రిమైనింగ్ 5 మంది కూడా డైరెక్ట్గా ఉంటే నాకేమైనా యూజ్ ఉందా, లేదు. లెవెల్ 1లో మనకి 5 మాత్రమే అవసరం. లెవెల్ 2లో మనకి, అది తర్వాత చెప్తాను, లెవెల్ 1లో మనకి 5 మాత్రమే అవసరం. 6వ వ్యక్తి 7వ వ్యక్తి ఉన్నా మనకి ఎటువంటి లెవెల్ ఇన్కమ్ అయితే రాదు. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ నేను ఇందాకే చెప్పాను, 10 నెంబర్స్ని జాయిన్ చేపిస్తే 10 నెంబర్స్ ఇంటూ 400, ఒక్కొక్కరి కాడ నుంచి 400. మీరు 100 మంది జాయిన్ చేపిస్తే 100 ఇంటూ 400 వస్తుంది. అదే లెవెల్ 1 ఇన్కమ్ని నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు నేను ఒక 1 మంత్ టైం పీరియడ్ పెట్టుకున్నాను, లేదా 1 వీక్ టైం పీరియడ్, లేదా ఒక్కొక్కరిని ఒక రోజులో జాయిన్ చేయించగలిగితే, ఒక రోజులో జాయిన్ చేయించగలిగితే, సో 5 జాయిన్ చేయించడానికి నాకు 5 రోజులు టైం పట్టింది అనుకోండి. సో నాకు 5 రోజులు టైం పడితే అది కొంతమంది సబ్జెక్టు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెట్వర్కింగ్ మార్కెటింగ్ అంటే తెలియదు, అది చైన్ సిస్టమ్ అంటారు, మనీ సర్క్యులేషన్ అంటారు, పిరమిడ్ సిస్టమ్ అంటారు అని చెప్పి చాలామంది వెనకడికి వేస్తూ ఉంటారు. సో నెట్వర్కింగ్ మార్కెటింగ్లో డైరెక్ట్ సేలింగ్ మార్కెటింగ్, సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా మీరు భావించాలి. సో ప్రోడక్ట్ ఉంది కాబట్టి మనీ సర్క్యులేషన్ అంటే మీకు వితౌట్ ప్రోడక్ట్ని, అంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్లో అక్కడ ఎటువంటి ప్రోడక్ట్ లేకుండా, ఎటువంటి సర్వీస్ లేకుండా, సో మనీ పెట్టి మనీ తీసుకునేదాన్ని మనీ సర్క్యులేషన్ అంటారు. అది సింగిల్ లెగ్ అవని, బైనరీ అవని, మ్యాట్రిక్స్ అవని, ఎనీ లెవెల్ అని ప్రోడక్ట్ ఉంటే లేదా సర్వీస్ ఉంటే దాన్ని వచ్చేటప్పటికి ప్రోడక్ట్ ఉంటే డైరెక్ట్ సేలింగ్ కిందకు వస్తుంది. వాళ్ళ సర్వీస్ అంటే కొంతమంది ఏదైనా కోర్సెస్ అవి చెప్పొచ్చు. సో అది సర్వీస్ బేస్డ్ కింద వస్తుంది. ఓకేనా? ఇందులో ఇక్కడ మనకి ఆదిత్య బిర్లా వాళ్ళది సో ప్రోడక్ట్ ఇక్కడ, అది మన ఓన్ ఫ్యాక్చరింగ్, అది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం కాదు. సో ఆదిత్య బిర్లా అనేది మన రతన్ టాటా వాళ్ళది, ఎన్నో కంపెనీలు, అదొక కంపెనీ. సో వాళ్ళది లెనిన్ క్లబ్ అనేది వాళ్ళకి ఉన్న ఎన్నో కంపెనీలు, అదొక కంపెనీ. సో దానికి సంబంధించిన ఒక గిఫ్ట్ ప్యాక్ మనకు వస్తుంది. దాని ఎంఆర్పి, మనం కట్టే జాయినింగ్ అమౌంట్ ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్. సో మనకి ఇక్కడ 0 లైబిలిటీ, మనకి ఏదో నష్టపోయామనే మాట లేదు. ఈ చిన్న అమౌంట్తో ఇప్పుడు మనిషికి కావాల్సింది కూడు, గుడ్డ, నీరు అంటారు కదా. అంటే తినటానికి తిండి, ఉండటానికి నీడ, ఆ నీరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా గాలి గురించి ఇవన్నీ మీకు చెప్పొద్దు. గాలి తీసుకోవటం మానేశాడంటే మనిషి మరుక్షణంగా పోతాడు. సో దాహం అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్, కూడు, గుడ్డ, నీరు అని ఎందుకన్నానంటే, దాహం ఎలానో ఆకలి అనేది మనకి డైలీ మనం 3 times తింటూ ఉంటాం కదా. సో కట్టుకోవడానికి బట్టలు ఎంత మోస్ట్ ఇంపార్టెంట్, ఉండటానికి నీడ కూడా అంతే మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కావాల్సిన వాటిల్లో ఒకటి ఉండగా. సో నీరు అంటే ఇప్పుడు అంత ఈజీగా సేల్స్ చేయటం అంటే ఇప్పుడు జరుగుతుంది. ఎలా జరుగుతుంది, వాటర్ బాటిల్, ఒకప్పుడు వాటర్ అనేది ఫ్రీగా దొరికేవాళ్ళు, ఇప్పుడు వాటర్ని కొనుక్కుంటున్నారు. ఫ్యూచర్లో ఆక్సిజన్ కూడా కొనుక్కునే రోజులు రాబోతున్నాయి. అది కోవిడ్ మనకి అర్థమయ్యేటట్టు చెప్పింది.
ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క కొంతమంది పోయిన వాళ్ళని మనం కోవిడ్ టైంలో చూసాం. సో అలానే మనకి ఇక్కడ ఫుడ్ అనేది ఎఫ్ఎంసి ప్రోడక్ట్స్. సో తినే ఐటమ్స్ని ఎక్కడ కోవిడ్ ఎంత బీభత్సమైన సిచ్యువేషన్ ఉన్నా కానీ వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చి పలానా టైం ఓపెనింగ్ చేసుకొని పలానా టైం క్లోజ్ చేసుకున్నాను. ఎందుకంటే మనిషి తినంది బతకలేడు కాబట్టి. అట్లా అని చెప్పి బట్టలు లేకుండా అయితే రోడ్డు మీద తిరగలేడు కదా. బట్టలు లేకుండా తిరిగితే వాళ్ళు ఏమంటారు, మతి స్థిమితం లేని వాళ్ళు అంటారు. సో బట్టలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఒక్కొక్కళ్ళు ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, చిన్న అమౌంట్ కాడ నుంచి ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ పెట్టి బట్టలు కొనే వాళ్ళు ఉన్నారు. సో మనం చూసాము. సో అందులో ఆదిత్య బిర్లాది 4,000 రూపాయల అని కొంతమంది నోరు ఎల్లబెడుతున్నారు. నేను చెప్పటం కాదు, మీరు లెనిన్ క్లబ్కు సంబంధించి వెబ్సైట్లోకి పోయి ఆన్లైన్లో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉందనేది చూడండి. ఓకేనా, ఆదిత్య బిర్లా వాళ్ళది లెనిన్ క్లబ్ వెబ్సైట్లోకి పోయి వాళ్ళ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉందనేది చూడండి. దాన్ని బట్టి మీరు మాట్లాడండి, డిసైడ్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ కట్టే అమౌంట్ వర్తబుల్ ప్రోడక్ట్ వచ్చింది. ఇక్కడ మీకు డైరెక్ట్ ఇన్కమ్ గురించి చెప్పాను. ఇప్పుడు లెవెల్ ఇన్కమ్ గురించి ఒక్కొక్కళ్ళు ఒక 5 మెంబర్స్ని యాక్టివ్ నెంబర్స్ని కానీ, అంటే ఒకవేళ ఆ 5 మెంబర్స్లో ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉన్నా వాళ్ళ కింద కూడా మనమే వర్క్ చేయాల్సి వస్తుంది. వర్క్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, సో అందుకని మనం యాక్టివ్గా ఉండే 5 మెంబర్స్ని తీసుకొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5గురిని దాటానికి నాకు 1 మంత్ టైం పీరియడ్ పట్టింది అనుకుంటే, అంటే వారం రోజులకు ఒకళ్ళు అంటే 6 రోజులకు ఒక్కొక్కళ్ళు దొరికారు అనుకోండి. 6 రోజులకి ఒకళ్ళు 6 రోజులకు ఒకళ్ళు 6 రోజులకు ఒకళ్ళు 6 రోజులకు ఒకళ్ళు 6 రోజులు అంటే ఇక్కడ యాక్టివ్ నెంబర్స్ని, అంటే మనం 6 days టైం ఉంది. ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు అనేది వాళ్ళతో, మీరు పని చేయగలనంటేనే నేను సర్వీస్ ఇస్తాను అనేది వాళ్ళకి సబ్జెక్ట్ నేర్పించండి. మీరు ఏదైతే నేర్చుకున్నారో, మీరు ఈ సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని కూడా గైడెన్స్ ఎడ్యుకేషన్ చేస్తూ మీకు ఏ స్కిల్స్ అయితే వచ్చో వాళ్ళకి ఆ స్కిల్స్ నేర్పించడం వల్ల వాళ్ళు ఎదుగుతారు, మీరు ఎదుగుతారు. సో ఇదే నేను ఇందాక అంది, జాబులో మనకి బాస్ ఉంటాడు, బిజినెస్లో మనకి అదే ఇప్పుడు మనకి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటారు, అట్లా బిజినెస్లో మనకి కాంపిటేటర్ ఉంటాడు. అదే నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మనకి లీడర్ ఉంటాడు. మనకి మన పైన అతను అప్లైనర్ కానీ స్పాన్సర్ కానీ లీడర్ అంటారు వాళ్ళని. ఓకేనా, సో అతను ఎలా సక్సెస్ అయ్యాడు లేదా అతను ఎలా చేస్తున్నాడు, అతని ఐడియాలజీని ఆ ప్లాన్ని. సో ఇక్కడ మనం బిజినెస్లో మనకి ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అదే జాబ్లో ఎప్పటికప్పుడు మనకి కొత్త సమస్యలు ఎదురవుతాయి, కొత్త కోర్సెస్ వస్తాయి. అవి అప్డేట్ అవ్వకపోతే మన ఉద్యోగం పోయే సమస్యలు అవుతాయి. ఈ బిజినెస్లో మనకి కాంపిటేటర్ని మనం ఏదైనా వెనకబడితే మన బిజినెస్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే నెట్వర్కింగ్ మార్కెటింగ్లో కొత్తది ఏమీ ఉండదు, ఉన్నదే మనం అర్థం చేసుకొని డూప్లికేషన్ చేయటం వల్ల మన టీం పెరుగుతూ మనం ఇన్కమ్ సంపాదించుకుంటాం. కొత్తగా స్కిల్స్ ఏదన్నా మనకి నేర్పించడానికి మన లీడరు ఎల్లవేళ్ళ ఉంటాడు. ఏదైనా కొత్త అప్డేట్ వచ్చింది అతను చెప్తాడు, మనం నేర్చుకుంటాం. మనం ఏం నేర్చుకున్నామో అది మన కింద టీంకి అప్లై చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన లీడర్ మనకి సబ్జెక్ట్ నేర్పిస్తాడు. బిజినెస్లో కాంపిటేటరు ఎప్పుడు ఏం చేస్తాడనేది నువ్వు ఇమాజినేషన్ చేయవు. జాబ్లో ఈరోజు నువ్వు ఒక .net కానీ ఇంకోటి ఏదైనా అవ్వండి, దానిపైన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే ఆ టెక్నాలజీ నీకు తెలియకపోతే 35 సంవత్సరాలు చదివిన చదువు కూడా వెళ్తాను. అంటే నేను జాబ్ తీసేసి వాడికి గాల్చుకొని ఇంకోటి పెట్టుకుంటాడు. అంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిన సర్వీస్కి నీకు అతను జీతం ఇచ్చాడు, దాన్ని మీరు కూలీ అనుకోండి, ఏమైనా అనుకోండి. మీరు యాక్టివ్గా పనిచేసినంత కాలమే మీకు డబ్బులు వస్తుంది. బిజినెస్లో మీరు యాక్టివ్గా పనిచేసినంత కాలమే మీ బిజినెస్ రన్ అయినంత కాలం మీకు ఇన్కమ్ వస్తుంది. నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మీరు చేసి కొంతకాలం చేసి మీరు ఆగిపోయినా, మీరు ఇంట్లో పడుకొని నిద్రపోయినా, మీరు భూమి పైన ఉన్నా లేకపోయినా మీ ఐడి యాక్టివ్గా ఉండి మీ అండర్లో బిజినెస్ జరుగుతూ ఉంటే మీకు ఇన్కమ్ ఆగకుండా వస్తూ ఉంటుంది. అదే నెట్వర్కింగ్ కొన్న మహత్యం. ఒక పేదవాడు ధనవంతుడిగా మారడానికి దొరికిన ఒక వజ్రాయుధమే నెట్వర్కింగ్ మార్కెటింగ్ అని నేను భావిస్తున్నాను. మీరు నమ్మిన వాళ్ళు నమ్మచ్చు, నమ్మని వాళ్ళు మీ ఇష్టం. ఓకే, జాబ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, నేను కొన్నాళ్ళు జాబ్ చేశాను. ఓకేనా, అది ఏం జాబ్ చేశాను అంటే జనరల్ ఇన్సూరెన్స్ చేశాను, లైఫ్ ఇన్సూరెన్స్ చేశాను, గోల్డ్ లోన్స్ దాంట్లో చేశాను, లోన్స్
మార్టిగేజ్ లోన్స్ అవి చేశాను. సో నాకు నేను చేసిన 4 జాబులు 4 డిఫరెంట్ మాడ్యూల్. సో డిఫరెంట్ మాడ్యూల్ అయినా అన్ని రకాలు చేశాను. సో నేను జాబ్ స్టార్ట్ చేసింది 2010. 2010 నుంచి 2014 వరకు నేను 4 సంవత్సరాలు జాబ్ చేశాను. 4 సంవత్సరాల ద్వారా జాబ్ చేసి మానేసిన తర్వాత 2 నెలల తర్వాత నా పరిస్థితి ఏందా అని చూస్తే నా వెనక అప్పులు కనపడ్డాయి. అంటే నేను జాబ్ చేసే టైంలో ఒక వ్యక్తిని నమ్మి ఒక చిన్న భరోసా ఇస్తే అది నా మెడకు చుట్టుకుంది. సో జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాను. సో ఆ సిచ్యువేషన్లో ఇటు జాబు అంటే చావాలా అనే పరిస్థితికి నేను చేసిన ఆ పరిస్థితి నాకు ఏర్పడింది. అంటే ఒకరికి అడ్డం ఉంది. ఈ రోజుల్లో డబ్బులు అవతల వాళ్ళకి ఇప్పించేటప్పుడు అవతల వ్యక్తికి సరైన పర్సన్ అయితే ఓకే, వెళ్ళండి గుడ్ బాగుంటుంది. అతను రాంగ్ పర్సన్కి మనం మనీ ఇప్పించామంటే సో మన పరిస్థితి అతలాకుతలం అవుతుంది. అది ఒక ఇమాజినేషన్ చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా. నేను చెప్పిన మీరు మీ సొంతగా ఆలోచించుకోండి, నలుగురిని విచారించండి, సబ్జెక్ట్ తెలుసుకొని ఇక్కడ ఇదేమీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేనేమీ మీకేం చెప్పట్లా, మీరు స్వతహాగా ఆలోచించుకోండి. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తే సక్సెస్ మనీ మంత్రాలు మనకు మొత్తంగా ఉంది. డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ 3 రకాల ఇన్కమ్లు ఉన్నాయి. డైరెక్ట్ ఇన్కమ్ మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని 400 వస్తాయి అన్నాను. లెవెల్ ఇన్కమ్లో ఒక్క పర్సన్ వచ్చినా మీకు లెవెల్ ఇన్కమ్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి లెవెల్ 1లో డైరెక్ట్గా ఒక 5గురు ఉంటే మీకు 1250 రిలీజ్ అవుతుంది. మీరు 1 డేలో తీసుకొస్తారా, 1 మంత్లో తీసుకొస్తారా, 1 వీక్లో తీసుకొస్తారా, ఇయర్కి ఒక్కరిని తీసుకొస్తారా అనేది మీపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసుకుంటారో చేసుకోరో అనేది కూడా మీపైన డిపెండ్ ఉంటుంది. చేసుకుంటే ఇన్కమ్, చేసుకోకపోతే ఏం లేదు. సో చేసుకుంటాము, మాకు ఒక మంచి ఆపర్చునిటీ, మాకు ఒక మంచి ఇన్కమ్ కావాలి, మాకు ఒక జెన్యూన్ కంపెనీ కావాలి, ఇంట్లో కూర్చుంటూ వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, వికలాంగులు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, 18 ఇయర్స్ నేను ఎవరైనా సరే, రిటైర్మెంట్ పీపుల్స్ కానీ, సో మీకున్న స్కిల్స్ కానీ, మీకు అంటే స్కిల్స్ అంటే మీకు ఏదైతే మాట్లాడటం వచ్చో అది చాలండి. మాట్లాడటం రాని వాళ్ళు, మగవాళ్ళు కూడా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ లేకపోతే ఆ సబ్జెక్ట్ గురించి సపోర్ట్ చేసి, అంటే వాళ్ళకి దొరికిన స్పాన్సర్, వాళ్ళకి దొరికిన లీడరు సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు. ఈ బిజినెస్ ఉద్యోగం ఉండి ఇంకోటి అని కాదు. ఈరోజు వ్యాపారం పెట్టాలన్నా చిన్న అమౌంట్ కాడ నుంచి వేల కాడ నుంచి లక్షల దాకా కావాలి, కోట్ల దాకా కూడా వెళ్తుంది వ్యాపారాన్ని బట్టి. ఉద్యోగం ఈ రోజుల్లో చిన్న చితక ఉద్యోగం చేయాలన్నా కానీ మన కాడ ఏదో ఒక కొంత స్కిల్స్ అయితే కావాలి. స్కిల్స్ లేని దాన్ని ఎవడు పెట్టుకోవట్లా. దాని బదులు సొంత వ్యాపారం నీకు నచ్చిన టైంలో, నీకు నచ్చిన మూమెంట్లో ఉద్యోగం చేసుకుంటూ లేదా బిజినెస్ చేసుకుంటూ నీకు ఖాళీ దొరికిన టైంలో, ఈ టైంలో చెయ్యాలని లేదు, నీకు ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు, నచ్చినప్పుడు చెయ్యి, ఖాళీ దొరికినప్పుడు చెయ్యి. నువ్వు చేసిన దాన్ని తగ్గట్టుగా ప్రతిఫలం వస్తుంది. అది పార్ట్ టైమా ఫుల్ టైం అనేది డెసిషన్ నీ చేతుల్లో ఉంది. సో ఎప్పుడు చేస్తావు ఎప్పుడు మానేస్తావు అనేది నీ చేతిలో ఉంది. నిన్ను ఆపేవాళ్ళు లేడు, నిన్ను అడ్డగించేవాళ్ళు లేరు. నీ ఫ్రీ టైం నీ ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి, లేదంటే లేదు, నువ్వు చెయ్యి, ఇలా చేయకపో, అది నీ ఇష్టం. సో ఇట్లా మనం చేసుకోవటం వల్ల మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు ఆపర్చునిటీ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5గురిని మాత్రం నేను ఒక 10 మంది జాయిన్ అయ్యారని ఇందాక చెప్పాను కదా. 5గురు జాయిన్ అవ్వడానికి 1 మంత్ పడితే ఆ 5గురికి నేను ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నానో ఆ సబ్జెక్ట్ వాళ్ళకి నేర్పించి వాళ్ళు కూడా ఒక్కొక్కరు 5 చేత వాళ్ళకి కూడా జాయిన్ చేయించుకోవడం. ఈ సిస్టమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్, అంటే వాళ్ళు 5గురు అనేది ఎగ్జాంపుల్ చెప్పానండి. అంటే ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ 5గురా, 2 తెస్తారా, 3 తెస్తారా, 4 తెస్తారా, అసలు తేరా అనేది మీ ఇష్టం, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్లో ఎంత ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు అన్నదానికి, ఒక సంవత్సరంలో మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అనేదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక 10 మందిని తీసుకొచ్చాను. 5గురు డైరెక్ట్గా ఉన్నారు, 5గురు కింద ఇంకొక 5గురు ఉన్నారు. ఓకే, సో అది పక్కన పెట్టండి. ఇందులో 5గురు యాక్టివ్గా ఉన్నారు, 5 ఇన్యాక్టివ్. అంటే 10 మందిని తెచ్చాను, 5గురు యాక్టివ్గా ఉన్నారు, 5గురు ఇన్యాక్టివ్గా ఉన్నారు. ఇందులో యాక్టివ్గా ఉన్న 5గురు కూడా ఒక్కొక్కళ్ళు 5గురిని తీసుకొచ్చారు. అప్పుడు ఎంత అవుతుంది? లెవెల్ 2లో నాకు 25 నెంబర్స్ కంప్లీట్ అయితే, సో నా డౌన్ లైన్స్కి ఏమో 1250 వస్తాయి ఒక్కొక్కరికి, నాకేమో 1500 రూపాయలు వస్తాయి. సో నేనేం చేశాను, నాకు వచ్చిన సబ్జెక్ట్ని వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు ఇన్కమ్ వచ్చింది, నాకు ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ ఎవరు బెనిఫిట్ పొందారు? నా డౌన్ లైన్ అండ్ వాళ్ళ అప్లైనర్గా నేను బెనిఫిట్ పొందాను. ఓకేనా? అట్లానే
ఇప్పుడు 25 మంది నాకు లెవెల్ 2లో అయ్యారు. లెవెల్ 2లో 25 మంది కంప్లీట్ అయితే మనకి రూ. 1500 వస్తాయి. సో ఒక్కళ్ళు వచ్చినా మీకు లెవెల్‌లో ఇన్‌కమ్ వస్తది. ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా, ఎంతమంది వచ్చినా. జీరోలో ఉంటే మాత్రం ఇన్‌కమ్ రాదు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేయటం ఇష్టం లేదు కాబట్టే కదా జీరోలో ఉండేది. ప్రయత్నిస్తే ఎవడికండి రానిది ఈ రోజుల్లో? ప్రయత్నిస్తే ఎవ్వడికైనా వస్తది. మాటలు రాకపోయినా అప్లైనర్ సపోర్ట్ చేస్తే, సార్ సబ్జెక్ట్ వేరే వాళ్ళకి చెప్పండి అంటే అతను చేసే సైకిల్ ఉంటాయి కదా! అతనైనా ఎట్టయినా. సో ఇది మీకు మీ కన్వీనియంట్ టైం, మీ ఫ్రీ టైంలో చేసుకోవడానికి దొరికిన పార్ట్ టైం, ఫుల్ టైంగా. సో ఉద్యోగస్తులు ఉండే వాళ్ళైనా సరే వాళ్ళ ఖాళీ తరుగు. చాలామందికి సండేస్ హాలిడే. సాఫ్ట్వేర్ వాళ్ళకి సాటర్డే, సండే 2 హాలిడే. ఓకేనా? చాలామంది చాలా అమౌంట్లు తీసుకుపోయి క్రిప్టోలో పెట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీ మన కోవిడ్ టైంలకి ఇప్పటికీ చూస్తే మీరు నమ్ముతారో నమ్మరో మీ గురించి నాకు తెలియదు, కానీ నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, క్రిప్టో గురించి కూడా నేను గతంలో వీడియోస్ చేశాను. కోవిడ్కి ముందు ఒక ఇథేరియం అనే కాయిను నేను 15,000, 17,000 రూపాయలు ఉన్నప్పుడు చూశాను. ఈరోజు ఆ కాయిను 3 లక్షలు, 4 లక్షలు దాకెళ్ళింది. సో ఎన్ని రెట్లు పెరిగింది అనేది మీరు ఇమాజినేషన్ చేయండి. 15,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 15,000 10 టైమ్స్ అంటే ఎంత అయిందండి? 1,50,000 అయింది. అదే 20 టైమ్స్ అంటే 3 లక్షలు అయింది. అంతేనా? సో ఈ విధంగా ఒక బిట్ కాయిన్ 6 లక్షలు, 7 లక్షలు కోవిడ్కి ముందండి, 8 లక్షలు సంథింగ్ ఆ మధ్య చూశాను. ఈరోజు చూస్తే 1 కోటి దాటిపోయింది. రష్యా ఉక్రెయిన్ అప్పుడు తగ్గలేదు, కానీ శ్రీలంక క్రైసిస్ అప్పుడు 52 లక్షలు ఉన్న బిట్ కాయిన్ అమాంతంగా 20 లక్షలు, 22 లక్షలకు పడిపోయింది. గత 6 నెలల నుంచి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి 3-4 నెలల ముందు కొద్దిగా పెరిగింది. ట్రంప్ ప్రమాణ స్వీకారంతో అది ఎగ్దమ్ము లేచింది. అంటే ఇమాజినేషన్ చేసుకోండి, 52 లక్షల కాడ నుంచి 22 లక్షలకి పడిపోయింది. 22 లక్షల కాడ నుంచి 1 కోటి చిల్లరకు పోయింది. ఇప్పుడు 20 లక్షలు ఉన్నప్పుడు కొన్నోడికి ₹1,00,00,000 అంటే ఎన్ని టైమ్స్ రిటర్న్స్ వచ్చినట్టు? సో 5 టైమ్స్ రిటర్న్స్ వచ్చింది. ఇది టైం పీరియడ్ ఎంత పడింది అనుకుంటే, లాస్ట్గా అంటే జస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ మీరు కొన్నా కానీ బిట్ కాయిన్, ఈ లోపల మీకు 5 టైమ్స్ రిటర్న్స్ వచ్చింది. సో అదే 50 లక్షలు ఉన్నప్పుడు అని నేను చెప్పానే, అప్పటికి ఇప్పటికి ఇమాజినేషన్ చేసుకుంటే 3.5 ఇయర్ అండి. 3.5 ఇయర్ కిందట మీరు 50 లక్షలు ఉన్నప్పుడు కొన్నా కానీ ఈరోజు చూసుకుంటే అది రూపాయికి రూపాయి అయినట్టు, అంటే డబల్ అయినట్టు అనమాట. సో మామూలుగా మనకి ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన అమౌంట్ డబల్ అవడానికి 7.5 సంవత్సరం దాకా పడుతుంది. ఓకేనా? అదే మనం జాబులో మన ఇన్కమ్ని డబల్ చేయడానికి మన ఖర్చులన్నీ పోను మనం చూసుకుంటే మంత్లీ చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు జీతం వచ్చిన 1 డే 2 డేస్లో 80% పీపుల్స్ వాళ్ళు కట్టాల్సిన ఇంటి రెంటు, పాల బిల్లు, నెట్ రీఛార్జీ, ఫోన్ రీఛార్జీ, కొనాల్సినవి, గ్రాసరీస్, అవన్నీ ఇవన్నీ. సో ఆల్మోస్ట్ 80% పీపుల్స్కి జీతం పడిన 2-3 డేస్లోనే జీరో బ్యాలెన్స్లోకి వస్తుంది. ఎవరో కొంతమంది 20% వాళ్ళు జాగ్రత్త పరులు, కొద్దిగా ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఖర్చుల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవటం వల్ల వాళ్ళ కాడ మాత్రం మిగులుతుంది. హై ప్యాకేజీ ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సో ప్రతి సబ్జెక్ట్లో హైలో ఉండేవాళ్ళు ఉంటారు, లోలో ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఎప్పుడైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లోలో ఉండే వాళ్ళన్నా ఎగ్జాంపుల్ తీసుకోవాలి, మిడిల్గా ఉండే వాళ్ళన్నా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. హైలో ఉండేవాడితో ఎప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే బొక్క బాల పడతాం. అది సో బిజినెస్లో కూడా అంతే. సో ఓకేనా? వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ చేసినా చిన్నగా చేయాలా లేదా మీడియంగా చేయాలా. హై రేంజ్లో చేసాం అనుకో, నీకు ఎక్స్పీరియన్స్ లేకుండా పడ్డామంటే మళ్ళీ లేవటం కష్టం అండి. అది సో ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్లో ఒకవేళ లాస్ అయినా మనకి చిన్న అమౌంట్తో మనం మళ్ళీ రికవరీ చేసుకోగలుగుతాం. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్. సో అది మనకి జీవితాన్ని అయితే అతలకొత్తలం చేయలేదు. బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ ఒకసారి మనకి కొత్త స్కిల్స్ లేకపోతే ఉద్యోగంలో మనల్ని తీసేస్తారు. అదే వ్యాపారంలో కొత్త ట్రెండ్కి తగ్గట్టుగా మనం అప్డేట్ కాకపోయినా మనం పనికిరాము. లేదంటే బిజినెస్లో భారీగా అమౌంట్లు పెట్టిన తర్వాత సేల్స్ లేవనుకోండి, ఆ నష్టాన్ని మనకు కట్టాల్సిన
దానికి వడ్డీల రూపంకే సరిపోతుంది. సో భారీగా నష్టపోతాం. ఇక్కడ మనకి మహా అయితే నెట్వర్కింగ్ మార్కెటింగ్లో లాస్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. సో నేను ఈ సక్సెస్ మనీ మంత్ర గురించి ఏమంటున్నానంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది వన్ టైం, అది మీరు కట్టే అమౌంట్ వర్తబుల్ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, లెవెల్ ఇన్కమ్ వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మేబీ మీకు ఇది కనపడకపోవచ్చు, నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే లెవెల్ 1లో మనకి డైరెక్ట్గా ఒక 5గురు ఉండటం వల్ల మనకి 1250 వస్తున్నాయి. ఆ 5గురిని మనం 1 మంత్లో జాయిన్ చేయించాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5గురికి మనం ఏదైతే నేర్చుకున్నామో అదే స్కిల్స్ నేర్పించి వాళ్ళు కూడా ఒక 5గురిని డూప్లికేషన్ కానీ చేసుకోగలిగితే సెకండ్ మంత్ మన టీము 5+25 అవుతుంది. సో మనకి లెవెల్ 2లో 25 నెంబర్స్ వస్తే మనకి 1500 వస్తుంది. మన డౌన్ లైన్కి వచ్చేటప్పటికి 1250 వస్తుంది. ఇప్పుడు అదే మనకి సెకండ్ మంత్లో 1500 వచ్చింది. అదే మనకి సెకండ్ మంత్లో మనకి ఆ 25 నెంబర్స్ కూడా 1+5+25 మొత్తం అందరం కలిసి సబ్జెక్ట్ నేర్చుకొని, సో మనం లెవెల్ 3కి కానీ అంటే 25 మంది కింద ఒక్కొక్కళ్ళు 5గురిని రెఫర్ చేస్తే మనకి 125 మంది అవుతారు. సో మనకి 6250 రూపాయలు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లైనర్ అనుకోండి, నాకు 6250 వస్తుంది. నా డౌన్ లైన్కి 1500 వస్తుంది, వాళ్ళ కింద వాళ్ళకి 1250 వస్తుంది. ఈ విధంగా మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో 6250 ఒక పర్సన్కి వస్తే ఈ 1500 అనేది 5గురికి వస్తుంది, 1250 అనేది 25 మందికి వస్తుందండి. సో ఇక్కడ మనకి అది థర్డ్ మంత్ అనుకోండి 125 నెంబర్స్. ఇప్పుడు 125 నెంబర్స్ కూడా ఒక్కొక్కళ్ళు 5గురిని కానీ రిఫర్ చేయగలిగితే 625 మంది అవుతుంది. సో 625 మంది అంటే మనకి ఫోర్త్ లెవెల్ అంటే ఫోర్త్ మంత్లో చూసుకుంటే 25,000 రూపాయలు ఇన్కమ్ అవుతుంది. సో అదేవిధంగా 625 మంది ఒక్కొక్కళ్ళు 5గురిని రిఫర్ చేస్తే మనకి 3125 మంది అవుతారు. ఈ 3125 మంది అంటే మనకి 1,25,000 రూపాయలు వస్తుంది. సో అది మనకి 5th మంత్ అవుతుంది. అదే మనకి 5th మంత్లో 3125 మందికి కూడా మనం సబ్జెక్ట్ నేర్పించి వాళ్ళు కూడా ఇదే విధంగా డూప్లికేషన్ చేసుకోవడం. అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ 100 మంది అవసరం లేదు, యాక్టివ్గా ఉండే 5గురు చాలు. సో ఆ యాక్టివ్గా ఉండే 5గురిని రిఫర్ చేస్తే 15,625 మంది అవుతారు. సో అప్పుడు మనకి 6,25,000 అవుతుంది. అది 6th మంత్ అండి. అదేవిధంగా 7th మంత్లో చూస్తే ఈ 15,625 మంది ఒక్కొక్కళ్ళు 5గురిని రిఫర్ చేయడం వల్ల 78,125 మంది అవుతారు. సో అప్పుడు మనకి 31,25,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో మనకి 78,125 మంది ఒక్కొక్కళ్ళు 5గురిని రిఫర్ చేయడం వల్ల 3,90,625 మంది అవుతారు. సో 3,90,625 అంటే మనకి 8th మంత్లో 2,34,37,500 రూపాయలు ఇన్కమ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ 8 నెలలకే మీరు కోటేశ్వర్లు అవుతున్నారు. అదే మీరు ఇక్కడ 7th మంత్కి చూస్తే లక్షాధికారి 5th మంత్లోనే అవుతున్నారు. సో 5th, 6th, 7th వచ్చేటప్పటికి మీరు లక్షాధికారి అవుతున్నారు. 8th మంత్కి వచ్చేటప్పటికి మీరు కోటేశ్వర్లు అవుతున్నారు. సో అదేవిధంగా 9th మంత్లో చూస్తే మనకి 19,53,125 మంది అవుతున్నారు. సో 19,53,125 మంది అంటే మనకి అప్పటికి ఇన్కమ్ వచ్చేటప్పటికి 11,71,87,500 రూపాయలు ఇన్కమ్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు 5గురిని రిఫర్ చేయటం వల్ల, సో అదేవిధంగా మనకి 9వ లెవెల్ అంటే 9వ మంత్లో మనకి 11 కోట్ల చిల్లర వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ 19,53,125 మంది ఒక్కొక్కళ్ళు 5గురిని రెఫర్ చేయడం వల్ల 97,65,625 మంది అవుతారు. అప్పుడు మన ఇన్కమ్ 58,59,37,500 రూపాయలు అవుతుంది.
మొత్తము ఇన్కమ్ వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ మంత్ నుంచి 10th మంత్ వరకు అనుకుంటే మీకు 73 కోట్లు ఇన్కమ్ దాటుతుంది. సో ఈ విధంగా మనం ఒక 73 CR తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది కేవలం ఒక 7,199 రూపాయలు మాత్రమే. వన్ టైమే, మళ్ళీ రీపర్చేజింగ్ లేదు, షాపింగ్ లేదు, పెయిర్ మ్యాచింగ్ అని అట్లా ఏమి ఇన్కమ్స్ ఏమి లేవండి డిఫరెంట్గా. సో ప్రతి ఒక్కళ్ళు ఒక 5గురిని టీం బిల్డ్ చేసుకోవడం వల్ల అంటే మీ టీం పెరుగుతూ ఉంటుంది, మీ నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది, మీరు 10 మందిలోకి వెళ్తూ ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీకున్న నాలెడ్జ్ని మీ టీంకి షేర్ చేసుకోవడం వల్ల మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఇన్కమ్స్ని, మీకు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో సబ్జెక్ట్ పైన అది ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడం వల్ల మీరు వితిన్ 1 ఇయర్లో అంటే ఇది మీరు తీసుకునే టైం పీరియడ్ మీరు 1 ఇయర్లో తీసుకుంటారా 1 మంత్లో. నేను ఎగ్జాంపుల్ మీకు ఒక్కొక్కళ్ళు 5గురిని జాయిన్ చేయడానికి 1 మంత్ అనేది లెక్కేసాను. మీకు 1 వీక్ 1 మంత్ అనేది మీరు టైం పీరియడ్. ఇక్కడేమి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరు వేసుకున్నా 5 మంత్స్కి వేసుకున్నా కానీ ఇది మీకు 5 మంత్స్కి ఒక్కొక్కరు వేసుకున్న ఆ విధంగా డూప్లికేషన్ చేసుకుంటూ పోండి, మీకే అర్థమైపోతుంది. సో ఇట్లా మనకి లెవెల్ ఇన్కమ్ రూపంలో 73 కోట్లు తీసుకోవచ్చు. సో ఈరోజు మీరు ఏ వ్యాపారమైనా ఏ ఉద్యోగమైనా చేస్తూ మీ రూపాయిని కానీ డబల్ చేయగలిగితే అంటే ఏ బిజినెస్లో అయినా పెట్టి రూపాయికి రూపాయి అది 2 రూపాయలు అయింది, 2 రూపాయలను డబల్ చేయగలిగితే 4 రూపాయలు, 8 రూపాయలు, 16 రూపాయలు, 32 రూపాయలు, 64, 128, 256, 512, 1024, 2000 చిల్లర, 4196, 8000 చిల్లర, 16,000, 32,000, 64,000, 64,000, 1,28,000, 2,56,000 ఇట్లా మనకి డబల్ చేసుకుంటూ పోతే ఇట్లా మీరు కానీ ఒక 30 టైమ్స్ కానీ డబల్ చేసుకుంటూ పోయినా కానీ మీరు 53 కోట్ల వరకే మీరు ఇన్కమ్ తీసుకోగలరు. 30 టైమ్స్ మీ అమౌంట్ మొత్తాన్ని డబల్ చేయగలిగితే. ఈ రోజుల్లో బిజినెస్లో అంత ఈజీగా డబల్ చేసేది అంటే ఒక గ్యాంబ్లింగ్ అనండి. గ్యాంబ్లింగ్ మన ఇండియాలో బ్యాన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. జోదం జోలికి పోతే రావటం కానీ సవరం అయ్యే లోపల వివరం వచ్చే లోపల సవరం అయిపోద్ది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు తెలివి వచ్చే లోపల మీ కాడ ఉన్న డబ్బు అయిపోతుంది, గుండె అయిపోతారు. సో బెట్టింగ్ల జోలికి వాటికి పోవద్దు, ఓకేనా. ఇండియాలో ఆల్రెడీ బ్యాన్ చేశారు. సో కొత్త చట్టం కూడా రాకపోతుంది. అంటే ఈ యాప్స్కి సంబంధించి చాలామంది పేకాటికి బెట్టింగ్లకి అలవాటు అయిపోయి చాలా అమౌంట్ లాస్ అయిపోతున్నారు. చాలామందిని మనం చూసాం. సో మన తెలుగు రాష్ట్రాల్లో సూసైడ్ చేసుకుంటున్నారు. చాలామంది తెలియక ఆన్లైన్ గేమింగ్స్ ఆడతా, సో ఆన్లైన్లో పేకాట్లు ఆడతా, బెట్టింగ్లు ఆడతా మనీ పోగొట్టుకుంటున్నాడు. అంటే వాళ్ళ కాడ ఉన్న అమౌంట్ని డబల్ చేసుకోవడానికి. సో ఇది కరెక్ట్ మెథడ్ కాదు. మీకు నాలెడ్జ్ ప్రకారం మీకు ఏ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉందో తెలుసుకోండి. దాంట్లో పాజిటివ్ నెగిటివ్ యాంగిల్స్ తెలుసుకోండి. ఈ మధ్యలో మనం షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నోళ్ళు షేర్స్ జోలికి పోండి, కానీ సో అవగాహన లేని వాళ్ళు పోవద్దు. సో అన్నిటికైనా బెస్ట్ వే నేనేమంటున్నానంటే తెలిసిన సబ్జెక్ట్ పైన వెళ్ళండి. సో ఇప్పటికి మనం అయితే ఇక్కడ లెవెల్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవార్డ్స్ రివార్డ్స్ ఉందండి. మన సబ్జెక్ట్లో అవార్డ్స్ రివార్డ్స్ ఉండటంలో మనకి ఏమవుతుంది అంటే అవార్డ్స్ రివార్డ్స్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మన కింద డైరెక్ట్గా ఎప్పుడైతే మనకి డైరెక్ట్గా 5గురు కంప్లీట్ అవుతారో 1 మంత్ మొబైల్ రీఛార్జ్ చేస్తుంది. సో మన కింద 5గురు వాళ్ళకి 5గురు కూడా వాళ్ళ కింద 5గురు కంప్లీట్ అంటే మనకి లెవెల్ 2లో 25 మెంబర్స్ కంప్లీట్ అయితే 6 లీటర్స్ పెట్రోల్ అండ్ 1 మంత్ మొబైల్ రీఛార్జ్ ఇస్తుంది. సో మన కింద ఉన్న 25 మంది ఒక్కొక్కళ్ళు 5గురిని అంటే 125 మంది అండి. ఇక్కడ ఫుల్గా టాస్క్ కంప్లీట్ అయితేనే ఇవి అవార్డ్స్ రివార్డ్స్కి ఎలిజిబిలిటీ అంటారు. అంటే అక్కడ లెవెల్ ఇన్కమ్లో ఒక పర్సన్ వచ్చినా ఏ లెవెల్లో అయినా ఒక పర్సన్ వచ్చినా మనకి ఇన్కమ్ వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనకి టాస్క్ మొత్తం 100% కంప్లీట్ అయితే డైరెక్ట్గా లెవెల్ 1లో మనకి 5గురు కంప్లీట్ అయితే 1 మంత్ మొబైల్ రీఛార్జ్. సో 5గురు అంటే 25 మంది కంప్లీట్ అయితే లెవెల్ 2లో మనకి 6 లీటర్ల పెట్రోల్ 1 మంత్ రీఛార్జ్ ఇస్తుంది. సో 25 మంది కూడా ఒక్కొక్కరు 5గురు కంప్లీట్ చేస్తే 125 మంది కంప్లీట్ అవుతారు. మనకి 9 లీటర్ల పెట్రోల్ 1 మంత్ రీఛార్జ్, ఒక స్మార్ట్ వాచ్ వస్తుంది.
అలానే మన కింద 125 మంది కూడా ఒక్కొక్కరు ఐదుగురిని కంప్లీట్ చేస్తే మనకి లెవెల్ 4లో 625 మంది అవుతారు. 20 లీటర్ల పెట్రోల్ ఇస్తుంది, 1 ఇయర్ పాటు మొబైల్ రీఛార్జ్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్ ఒక 2000 ఇస్తుంది. సో మన కింద 625 మంది ఒక్కొక్కరు ఐదుగురిని రిఫర్ చేస్తే 3125 మంది అవుతారు. 70 లీటర్ల పెట్రోలు, ట్రావెల్ ఫండ్ 5000, టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్. ఎవరైతే ఆ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఓకేనా? సో టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఏంట్రా అంటే, ఇన్ కేస్ తీసుకున్న పాలసీ హోల్డర్కి ఎనీ డిజేబిలిటీ కానీ లేదంటే అతను ఇన్ కేస్ ఏదైనా ఎక్స్పైర్ అయిపోతే అతను ఎవరికైతే నామినీ పెడతాడో వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫాదరా, మదరా, వాళ్ళ కిడ్స్ అనేది ఆ నామినీ అమౌంట్ వాళ్ళకి పోతుంది. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో కాలు డిజేబిలిటీ వస్తే టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పుట్టినవాడు గిట్టక తప్పదు అంటే వీడేంద్రా ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకోవద్దు. పుట్టిన ఎవడైనా గిట్టక తప్పదు అంటే పుట్టినవాడు ఎప్పుడైనా చావక తప్పదు. సో వాడు 100 ఏళ్ళు బడికాడా, 200 ఏళ్ళు బడికాడా, 200 ఏళ్ళ తర్వాత చావాల్సిందే కదా. సో అట్లా మనకి ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో చావు అనేది వస్తుంది. సో అలా చనిపోయినప్పుడు వాళ్ళపైన డిపెండ్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు లేకపోతే, ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం, కుటుంబంలో సంపాదన ఒకరికో ఇద్దరికో ఉంటుంది. వాళ్ళు కానీ లేకపోతే ఆ కుటుంబం రోడ్డు పాలు అవుతుంది వాళ్ళు చనిపోయిన మరుక్షణం. ఎందుకంటే ఆ కొద్ది గొప్ప ఉంటే ఆ అంత్యక్రియలకి, కర్మలకి, కాండాలకి వాటికి అయిపోతాయి. సో ఆ తర్వాత వాళ్ళని పట్టించుకునే వాళ్ళు చుట్టాలు, పక్కాలు, ఇవన్నీ ఆస్తిపాస్తులు ఆయన సంపాదించి కూర్చొని తింటే కొండలైనా తగ్గుతుంది. సో కూర్చొని ఎంతకాలం తింటారు వాళ్ళు కూడా. సో అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ కొంతవరకు వాళ్ళకి అండ. సో మనం ఉన్నా లేకపోయినా మనం చేయటం వల్ల మన పిల్లలకి కొంతవరకు అండ అని చెప్పి సో ఈ కంపెనీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్. అట్లానే మనకి 3125 మంది ఒక్కొక్కరు ఐదుగురిని రిఫర్ చేయడం వల్ల మనకి 15625 మంది టీం అవుతారు. 15625 మంది టీం అవడం వల్ల 100 లీటర్ల పెట్రోల్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్ 10,000 రూపాయలు ఇస్తుంది, ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తుంది, 1 ఇయర్ పాటు మనకి నెట్ రీఛార్జ్ కూడా ఇస్తుంది. అంటే మనకి ల్యాప్టాప్ నెట్ యాక్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్గా. సో సిమ్ లేని ఫోను ఎలాంటిదో నెట్ లేని ల్యాప్టాప్ అలాంటిది. మీకు అర్థమైంది అనుకుంటా. సిమ్ లేని ఫోన్, నెట్ లేని ల్యాప్టాప్ రెండు ఒకటే. ఓకేనా? 15,625 మంది ఒక్కొక్కళ్ళు ఐదుగురిని రిఫర్ చేసుకుంటే 78,125 మంది అవుతారు. 180 లీటర్స్ పెట్రోల్ ఇస్తుంది, ట్రావెల్ ఫండ్ 20,000 ఇస్తుంది, ఒక 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తుంది, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఫ్యామిలీకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ లెవెల్లో ఫ్యామిలీ మొత్తానికి ఇన్సూరెన్స్ ఇస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదన్నా బాగలేకపోతే ఎటువంటి ఖర్చు లేకుండా మనీ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటున్నారు మీరు కాదనట్లా. సో నేను ఇందాక జాబ్లో ఒక సెక్యూరిటీ చెప్పాను. వాళ్ళు నెల వచ్చేటప్పటికి వాళ్ళ పని ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు, తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు, ప్రెజర్ ఉండేవాళ్ళు ఉంటారు, ప్రెజర్ లేని వాళ్ళు ఉంటారు. బట్ కాకపోతే వాళ్ళ కుటుంబంలో కానీ ఎవరికి ఏదన్నా అయినా వాళ్ళు వనకరు తనకరు. ఎందుకో తెలుసా? బిజినెస్ మ్యాన్ అయినా అప్పో సప్పో చేసుకోవాలి, ఇంకోటి చేయాలి. ఈ ఉద్యోగస్తులకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. వాళ్ళు అందుకే ఉద్యోగస్తులు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటారు. అంటే వాళ్ళు హెచ్చు తగ్గులు ఉండవు. వాళ్ళు ఒకటే జీవన విధానానికి అలవాటు పడి ఉంటారు, ఒకటే రొటీన్. వాళ్ళు ఎప్పుడు సెక్యూరిటీ రిస్క్ తీసుకోరు, సేఫ్గా ఉండాలి అనుకుంటారు. వాళ్ళ భావన అది. సో వాళ్ళకి తగ్గట్టుగా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కార్పొరేట్ కంపెనీలో బిజినెస్ పర్సన్ తీసుకుంటేనే ఉంటుంది. సో ఇక్కడ ఈ కంపెనీ ద్వారా మీరు వర్క్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. అట్లానే దీంట్లో మెంబర్షిప్ తీసుకున్న పర్సన్ అచీవ్మెంట్ అవ్వడం వల్ల అతనికి మలేషియా ట్రిప్ వస్తుంది. నెక్స్ట్ 78,125 మంది కలిసి, ఓకేనా, ఒక్కొక్కరు ఐదుగురిని రిఫర్ చేస్తే 3,90,625 మంది అవుతారు. 180 లీటర్స్ పెట్రోల్, ట్రావెల్ ఫండ్ 25,000, బైక్ గిఫ్ట్ ఒకటి వస్తుంది, ఫ్యామిలీ టర్మ్ ఇన్సూరెన్స్. ఇక్కడ ఈ లెవెల్లో చూస్తే, ఇందాక మనం పై లెవెల్లో చూస్తే ఫ్యామిలీలో అతనికి మాత్రమే వచ్చింది. ఇక్కడ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. అట్లానే ఫ్యామిలీ సింగపూర్ ట్రిప్ కూడా ఇస్తుంది. ఓకేనా? ఇది మనకి
ఎయిత్ లెవెల్. సో అదేవిధంగా 9th లెవెల్లో చూసుకుంటే సో 3,90,625 మంది, ఒక్కొక్కళ్ళు 5గురిని రిఫర్ చేయడం వల్ల 19,53,125 మంది అవుతారు. 180 లీటర్స్ పెట్రోలు, ట్రావెల్ ఫండ్ 30,000 ఇస్తుంది, కార్ గిఫ్ట్ ఇస్తుంది, ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు చూసిన కన్నట్టయితే ఒక నెట్వర్కింగ్ మార్కెటింగ్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్కి కానీ, ఒక జాబ్ హోల్డర్కి కానీ అతను చేసే వృత్తికి సో పెట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బిజినెస్ మ్యాన్కైనా ఒక జాబ్ హోల్డర్కైనా పెట్రోల్. సో బిజినెస్ మ్యాన్ అంటే తన లాభాల్లో నుంచి తీసుకుంటాడు. సో జాబ్ హోల్డర్ అంటే తన జీతంలో నుంచి ఖర్చు పెట్టుకుంటాడు. ఇక్కడ ఈ నెట్వర్కింగ్లో మీరు ఇక్కడ చేయటం వల్ల ఈ పెట్రోల్ బిల్ అనేది ఈ కంపెనీ భరిస్తుంది. ఓకేనా? అట్లానే ఈ జాబ్ హోల్డర్ అయినా, బిజినెస్ హోల్డర్ అయినా మొబైల్ రీఛార్జ్ వాళ్ళు చేసుకోవాల్సింది. ఇక్కడ ఈ నెట్వర్కింగ్ ఈ కంపెనీలో సక్సెస్ మనీ మంత్రాలు చేయటం వల్ల రీఛార్జ్ ఈ కంపెనీ చేస్తుంది. అట్లానే చిన్న చిన్న స్మాల్ గిఫ్ట్స్ ఉన్నాయి. సో స్మార్ట్ వాచ్ ఒకటి ఉంది, సో ల్యాప్టాప్ గిఫ్ట్ ఉంది, 10 grams గోల్డ్ గిఫ్ట్ ఉంది, బైక్ గిఫ్ట్ ఉంది, కార్ గిఫ్ట్ ఉంది. ఓకేనా? సో అట్లానే ఇక్కడ మీరు ఆ జాబ్ హోల్డర్స్కి చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఏముండదు. వాళ్ళకి అన్ఫార్చునేట్లీ ఏదైనా యాక్సిడెంట్ కానీ, ఆ జాబ్ చేసే అతనికి కానీ ఏదైనా డిజబిలిటీ ఇంకేదైనా వచ్చినా సో వాళ్ళకు నెక్స్ట్ మంత్ నుంచి మేబీ వాళ్ళకి ఇన్కమ్స్ ఉండవు. సో వాళ్ళని ఎప్పుడైతే తీసేస్తారో ఆ తర్వాత వాళ్ళకి ఫ్యామిలీకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు ఏమీ ప్రొవైడ్ చేయరు. అదే ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో జాబ్ కన్నా ఇది ఇంకా కొద్దిగా ఒక స్టెప్ బెటర్గానే ఉందని నేను భావిస్తున్నాను. సో బిజినెస్ అంటే అతనికి వచ్చే ఇన్కంలో అతను కట్టుకోవాల్సింది మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ అట్లానే జాబ్లో అయినా మనం ఏదైనా అచీవ్మెంట్ చేస్తే అప్పుడప్పుడు చిన్న చిన్న ట్రిప్స్కి అయితే తీసుకోబోతూ ఉంటారు. సో బిజినెస్ హోల్డరు తన సంపాదించిన సంపాదనతో తను ఎప్పుడు సంపాదన ఎట్లు బిజినెస్ కోసం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాడు. సో తన సొంత ఖర్చులతో ఇక్కడ మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఫారెన్ ట్రిప్స్గా తిరగడానికి, మీరు మీ ఫ్యామిలీ తిరగడానికి ఆస్కారం ఉంది. సో ఈ కంపెనీ గురించి నేను చెప్పడానికి ఇదేనండి. సో నెట్వర్కింగ్ మార్కెటింగ్, సో జాబ్ కన్నా నెట్వర్కింగ్ మార్కెటింగ్ బెస్ట్. ఓకేనా? బిజినెస్ కన్నా నెట్వర్కింగ్ మార్కెటింగ్ బెస్ట్. సో చిన్న అమౌంట్తో పెద్ద అమౌంట్ సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం నెట్వర్కింగ్ మార్కెటింగ్. మీరు మార్కెట్ గురించి స్టడీ చేయండి. సో నేను చెప్పాను కదా, జై హింద్, జై సక్సెస్ మనీ, జై భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.